అందరికీ ధన్యవాదాలండి. ఈరోజు నేను కొన్ని బేసిక్ అంటే బేసిక్‌గా మనము ఏవేమి తెలుసుకొనుండాలి అన్నది నేను చెప్తానండి. ఏంటంటే హ్మ్, ఇప్పుడు సుజోక్ అంటే సు అంటే హ్యాండ్. ఇది మన హ్యాండ్. జోక్ అంటే మన పాదాలు. ఓకే. ఇదే రిఫ్లెక్స్‌నే మనము ప్రతి దాంట్లో వాడతాం. ఈ సుజోక్ రిఫ్లెక్స్ అంటే మనము చేయి వాడుకోవచ్చు రిఫ్లెక్స్‌లో. పాదాలు కూడా వాడుకోవచ్చు. కాళ్ళు కూడా వాడుకోవచ్చు. అందుకోసమే దీన్ని సుజోక్ థెరపీ అంటాం. దీంట్లో ఏంటంటే ఇప్పుడు నేను ఆహ్, ఏదో ఒకటి ఇప్పుడు కలర్ థెరపీ కానీ, లేదా సీడ్ థెరపీ కానీ, అక్యుప్రెషర్ కానీ, ఏదైనా కానీ మనము ఈ రిఫ్లెక్స్ వాడుకునే మనము ట్రీట్మెంట్ ఇస్తాం. సో, ప్రతి ఒక్కళ్ళకి ఈ రిఫ్లెక్స్ గురించి తెలిసుంటే, మనము ఏదన్నా ఇప్పుడు రిప్లై ఇస్తాను నేను. నేను ఈ ఈ రిఫ్లెక్స్‌లో మీరు ఈ కలర్ వేసుకోండి అని చెప్తాను. సో, చెప్పిన వెంటనే మీకు కూడా అది అర్థమవుతుంది. అందుకోసం నేను ఫస్ట్ క్లాస్‌లోనే ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, మీకు బాగా నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఏ క్లాస్ అయినా కూడా బాగా అర్థమవుతుందని చెప్పి, నేను ఈరోజు బేసిక్‌గా ఈ చార్ట్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలని అనుకుని వచ్చున్నాను. ఆహ్, ఇప్పుడు ఒక్క నిమిషం అండి. అభినవ్ సార్ ఉన్నారా మీరు? ఉన్నాను మేడం. ఏమైనా హెల్ప్ కావాలా? సార్ అదొక్కసారి నాకు సుజోక్ ఒక్క చార్ట్ నిమిషం వేయగలరా? ఒక్క నిమిషం. సార్ మాలింగరాయ్ సార్. నేను షేర్ చేస్తే అది ఎలా వస్తుందో ఒక్క నాకు నిమిషం. తెలియట్లేదు. హా! ఇప్పుడు మీకు ఇది కనిపిస్తా ఉందండి? సుజోక్ థెరపీ అని చార్ట్. మేడం కనిపిస్తుంది. కనిపిస్తుందా? చెప్పండి. ఎస్ మేడం. ఈ చార్ట్ కనిపిస్తుందా అందరికీను? సార్ నా వల్ల కావట్లేదు. ఇది ఏదో అవుతుంది. మేడం మీరు కరెక్టే చేశారు, కనిపిస్తుంది అందరికి. కనిపిస్తుందా? ఇంతకు ముందు అలా చేయండి, మీరు అది చేయండి. కానీ నా వీడియోనే పోయింది. మీ మీ మీకు మీకు అది స్క్రీన్ షేరింగ్ లో కనిపించదు, మీరు సైడ్ కనాలి వీడియో. ఒకసారి ఇంతకు ముందు అలా స్క్రీన్ షేరింగ్ చేయండి మేడం. ఒక్క కనిపిస్తుంది మేడం. మీరు గో హెడ్. కనిపిస్తుందా? మీరు క్యారీ ఆన్. ఓకే. ఇప్పుడు నా చెయ్యి కూడా కనిపిస్తుందా? రెండు కనిపిస్తున్నాయి. ఓకే. ఇదిగోండి ఇది సుజోక్ రిఫ్లెక్స్‌లో మన చెయ్యి ఇలా ఉంటదండి. మన చెయ్యిని మన బాడీ ముందు మనం ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నప్పుడు ఇది హెడ్ అండి. ఇది మన హెడ్. ఇక్కడ ఏదైతే హెడ్ ఉందో ఇది సేమ్ ఇలాగే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నప్పుడు మనము చూసుకోండి. ఇలా మన బాడీకి ఇలా పెట్టుకున్నప్పుడు ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. ఓకేనా? ఇది రైట్ హ్యాండ్, ఇది లెఫ్ట్ హ్యాండ్. ఇది రైట్ లెగ్, ఇది లెఫ్ట్ లెగ్. ఇది ఫేస్, ఇది థ్రోట్. మన థ్రోట్ వస్తది ఇక్కడ. దెన్ ఇది మనకి చెస్ట్ ఏరియా ఇక్కడ వస్తది కదా! ఇది లంగ్స్, హార్ట్ వస్తదండి. ఇది
ఫుల్ ఇక్కడ స్టమక్, ఇక్కడ స్ప్లీను, ప్యాంక్రియాస్, ఈ 3 ఇక్కడ వస్తాయి. ఇది లివర్, ఇదిగోండి ఇక్కడ లివరు, స్టమక్. ఆ తర్వాత ఇక్కడ మనకి లార్జ్ ఇంటెస్టైన్, ఈ పెద్ద ఇది కనిపిస్తుంది కదండి, ఇది లార్జ్ ఇంటెస్టైన్, ఇది ఎనస్ పార్ట్, ఇది స్మాల్ ఇంటెస్టైన్. అంటే ఈ పార్ట్స్ మీకు తెలుసుంటే మీకు ఎక్కడ ప్రాబ్లం ఉందో, మేము ఏదన్నా కలర్స్ ఈ రిఫ్లెక్స్ కి వేసుకోండి అన్నప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. అందుకోసం ఇది ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ హ్యాండ్, ఇది ఈ రైట్ హ్యాండ్, ఇది లెఫ్ట్ హ్యాండ్, రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్. ఇక్కడ మనకి అంటే ఇక్కడ మనకి ఏమొస్తుందంటే హిప్ జాయింట్ వస్తుంది. అలాగే ఇక్కడ మనకి షోల్డర్ జాయింట్స్ వస్తుంది. ఇక్కడ ఈ జాయింట్స్ ఏదైతే స్టార్టింగ్ ఉందో ఈ 2 షోల్డర్ జాయింట్స్ వస్తుంది, ఇది హిప్ జాయింట్ వస్తుంది. ఎందుకంటే ఇది మన కాళ్ళు కాబట్టి. ఓకేనా? ఆ తర్వాత ఇది ఈ మిడిల్ జాయింట్ అయితే ఏదైతే ఉందో ఇక్కడ, ఇది మనకి మన మోకాళ్ళు, మన నీ జాయింట్. అలాగే ఇంకా కిందకి ఈ థర్డ్ జాయింట్ ఇక్కడ, సారీ మనం ఫస్ట్ జాయింట్ అంటే ఇది తీసుకుంటాం. మనం ఏదన్నా సజెషన్ ఇచ్చేటప్పుడు ఆన్ ద ఫస్ట్ జాయింట్ అంటే ఇక్కడ అని అర్థం చేసుకోవాలి మీరు. ఏ ఫస్ట్ జాయింట్, ఇది సెకండ్ జాయింట్, ఇది థర్డ్ జాయింట్. దీన్ని వాత, పిత్త, కఫ జాయింట్ అని కూడా పిలుస్తాం. సో మీరు అది గుర్తు పెట్టుకుంటే మనం ఏదన్నా మీకు ట్రీట్మెంట్కి చెప్పినప్పుడు మీరు దాన్ని ఈజీగా ఫాలో అవ్వచ్చు. ఇంకొకటి ఇక్కడ చూడండి, మీకు ఈ మన చెయ్యి భాగం అయితే ఇక్కడ వస్తుంది. ఇది 2 చేతులు, రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్. ఓకేనా? ఇక్కడ మన పాదాలు వస్తాయి. ఇప్పుడు మీరు చాలా మంది హీల్ పెయిన్ అని కూడా చెప్తూ ఉంటారు కదా. సో మీ హీల్ ఇక్కడ వస్తుంది, ఈ ఏరియా వస్తుంది. సో మీకు హీల్ పెయిన్ ఉన్నప్పుడు మీరు ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇక్కడ చెక్ చేసినప్పుడు కూడా మీకు పెయిన్ బాల్ దొరుకుద్ది. మీరు ఏంటంటే ఒక జిమ్మి అని అంటామండి మేము. మీకు అక్యుప్రెషర్ లో గురించి తెలిసిన వాళ్ళకి అది తెలుస్తుంది. మనం ఏంటంటే జిమ్మి తీసుకొని, ఇదిగోండి ఇది జిమ్మి, ఇందులో తీసుకొని కూడా మనము ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏదో కాళ్ళల్లో ఏదో ఒక్క పార్ట్ లో నొప్పి ఉంటది, ఎక్కడో అక్కడ మాత్రమే మాకేదో దెబ్బ తగిలింది, అక్కడ నొప్పి ఉంది అంటే మనకి ఈ రిఫ్లెక్స్ ఏరియాలో తెలిసిపోతుందండి. ఇదే విధంగా ఇప్పుడు మీకు ఫ్రంట్ సైడ్ నేను చూపించా, అలాగే ఈ బ్యాక్ సైడ్ కూడా మీరు చూడండి. ఇదేమవుతుంది, ఇది హెడ్ది బ్యాక్ సైడ్ ఆఫ్ ద హెడ్, మన తల వెనకాతల భాగం. దీన్ని మేము యాంగ్ బ్రెయిన్ అని అంటాం. ఇది యాంగ్ సైడ్. ఓకేనా? ఇది ఇన్ సైడ్ అంటాము. ఇన్ అండ్ యాంగ్ అన్నది నేను ఒక వీడియో కూడా చేశాను. ఇన్ అంటే నరిష్మెంట్, అంటే మనం నార్మల్ ఆడు భాషలో చెప్పాలంటే కోల్డ్నెస్. యాంగ్ అంటే ఎనర్జీ, అంటే మనకి హీట్, అది హీట్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇది బ్యాక్ సైడ్ యాంగ్ అంటాము, ఇది ఇంగ్ అంటాం, ఇన్ అంటాము. ఇక్కడ యాంగ్ బ్రెయిన్ కి కలర్ వేయాలి అంటే ఎప్పుడైనా కానీ ఇక్కడ వేసుకోవాలి. సుధా మేడం, your hand is not visible to everyone. Oh, It's ಈಗ sir, you have to show a little bit up, yeah, up ತೋರಿಸಬೇಕಾ? ಓಕೆ ಸರ್, ನೋಡಿ ಇವಾಗ. that is fine. ನೀವು ಕೆಳಗಡೆ ಹಿಂಗ್ ರಿವರ್ಸ್ ಹಿಡಿದಾಗ ಕಾಣಿಸ್ತಾ ಇಲ್ಲ. ಓ ಸರಿ, ಓಕೆ ಸರ್. ರಿವರ್ಸ್ ಮಾಡ್ತಿರಲ್ಲ, ಆ ಕಾಣಿಸ್ತಾ ಇಲ್ಲ ಅವರಿಗೆ. ಓಕೆ, ಈಗ ಆ ಹೈಟ್ ಅಲ್ಲಿ ಹಿಡಿದ್ರೆ ಕಾಣಿಸುತ್ತೆ. ದಟ್ ಇಸ್ ಫೈನ್. ಓಕೆ ಸರ್, ಓಕೆ ಸರ್, థ్యాంక్ యూ సార్. ఇది యాంగ్ బ్రెయిన్ కి ఈ కలర్ వేయండి అని చెప్తాం కదా, అది ఇక్కడ వేయాలి. ఇదర్ థంబ్ కానీ, లేదా మనము ఇండెక్స్ ఫింగర్ యాంగ్ బ్రెయిన్ అంటే ఇక్కడ, ఇది మిడిల్ ఫింగర్ యాంగ్ బ్రెయిన్, ఇది రింగ్ ఫింగర్ యాంగ్ బ్రెయిన్, ఇది లిటిల్ ఫింగర్ యాంగ్ బ్రెయిన్. లెఫ్ట్ హ్యాండా రైట్ హ్యాండా మేము ఏది చెప్పుంటే దాన్ని ఫాలో అవ్వండి. ఇది ఇప్పుడు హెడ్ బ్యాక్ సైడ్ అయింది. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ ఆఫ్ ద నెక్ వస్తుంది. ఈ నెక్ పోర్షన్ లో
ఎవరికైనా పెయిన్ ఉంది అంటే ఇక్కడ మనము ఇలా చెక్ చేసుకుంటూ రావాలి. జిమ్మీలో చెక్ చేస్తే మనకి పర్ఫెక్ట్ గా ఎక్కడ పెయిన్ ఉంది అన్నది తెలుస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఇలా ఇది ఇక్కడ సర్వైకల్, థొరాసిక్ కొంతవరకు ఇక్కడ వస్తుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ నుంచి మళ్ళీ వచ్చి లంబరు, సాక్రమ్ అవన్నీ వస్తాయి. సో ఇది బ్యాక్ బోన్ మనకి ఇక్కడ వస్తుంది. అందుకోసమే మనం ఏం చెప్తామంటే బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ఇక్కడ బాగా ఇలా మసాజ్ చేయండి. ఇది చేయొచ్చు. ఇక డైరెక్ట్ గా ఇలా చేయొచ్చు. ఇలా పెట్టుకొని ఇలా 3 ఫింగర్స్ తో చేసినప్పుడు మీరు బ్యాక్ కి మసాజ్ చేస్తారు అండ్ కిడ్నీకి మసాజ్ చేస్తారు. ఇది మనము ఖాళీగా కూర్చున్నప్పుడు చేసుకున్నా మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి. బ్యాక్ పెయిన్ రాదు, కిడ్నీ కూడా మనకి స్ట్రెంగ్తన్ అవుతుంది. ఈ రెండు ఇలా తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ కిడ్నీ వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ బ్లాక్ కలర్ గా 2 కనిపిస్తున్నాయి కదా, ఇవి కిడ్నీ. మనకి ఇక్కడ మన కిడ్నీ వస్తుంది. సో ఇది మనము మన బాడీ స్ట్రక్చర్ ఫస్ట్ మనము ఎక్కడ రిఫ్లెక్స్ లో తెలుసుకుంటే మనకి ఇది తర్వాత చాలా ఉపయోగపడుతుంది. మీరు ఏది నేర్చుకున్నా, ఒకవేళ అక్యుప్రెషర్ నేర్చుకున్నా, లేదా సీడ్ థెరపీ నేర్చుకున్నా, కలర్ థెరపీ నేర్చుకున్నా, ఏదైనా కానీ మనకి శుభ్రంగా అర్థమవుతుంది. ఇది చాలా బేసిక్, అందుకోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఒక్క నిమిషం. నెక్స్ట్ ఇప్పుడు ఇంతవరకు మనము స్టాండర్డ్ సిస్టమ్, సుజోక్ లో స్టాండర్డ్ సిస్టమ్ చూసాం. ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే ఇది ఒక్కొక్క ఫింగర్. ఇప్పుడు మనది ఇది ఒక ఫింగర్, దీన్ని కూడా మనము ఒక బాడీ లాగా అర్థం చేసుకుంటాం. అంటే దీన్నే ఒక బాడీ లాగా ట్రీట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఇది ఫేస్, ఇది హెడ్. ఇక్కడ మనకి ఎక్కడైతే ఇక్కడ చూడండి కళ్ళు, ముక్కు ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ మనకి ఇలా కొంచెం ఇలా ఎత్తుగా ఉంటుంది కదా, ఇది మనకి నోస్ రిఫ్లెక్స్. నోస్ అక్కడ వస్తుంది, ముక్కు వస్తుంది. ఆ తర్వాత ఇది మౌత్. ఇది కరెక్ట్ గా మనకి ఇక్కడ వరకు మన గొంతు పోర్షన్ వరకు ఈ లైన్ వస్తుంది, ఫస్ట్ లైన్. ఆ తర్వాత చెస్ట్ ఏరియా, ఈ ఫస్ట్ లైన్ నుంచి సెకండ్ లైన్ వరకు చెస్ట్ ఏరియా వస్తుంది. ఇక్కడ లంగ్స్, హార్ట్ ఇక్కడ ఎలా ఉందో సేమ్ అలాగే మనము ఊహించుకోవాలి. మనము ఇదొక్కసారి ప్రాక్టీస్ అవ్వాలంటే ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని దీన్ని యాజ్ ఇట్ ఈస్ మీ వేలు మీద మీరు రాసుకోండి. అంటే డ్రా చేయండి, మీ ఫేస్ డ్రా చేయండి. ఇక్కడ ఆర్గన్స్ కొంతవరకు మీరు ఒకసారి డ్రా చేసుకుంటే అప్పుడు మీకు ఎప్పటికీ మర్చిపోదు, మీకు బాగా గుర్తుంటది. ఓకేనా? ఇక్కడ ఈ లైన్ ఏంటంటే డయాఫ్రమ్, అంటే మనకి పొట్ట భాగం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి కిందకి మనకి అబ్డోమెన్, ఇక్కడ లివర్, ఇక్కడ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది కదండి, ఇది లివర్. స్టమక్, ఇక్కడ ప్యాంక్రియాస్, స్ప్లీన్, మళ్ళీ లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్. ఇలా నీట్ గా ఇదంతా ఇక్కడ వస్తుంది. చేతులు కాళ్ళు ఎలా వస్తాయి అంటే ఇదిగోండి ఈ పిక్చర్ చూడండి. ఇది ఇలా ముడుచుకుని కూర్చున్నట్టుగా, కాళ్ళు చేతులు ముడుచుకొని ఒక మనిషి కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే అగైన్ మనకి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ అది మనము చూసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి మీకు అర్థమవుతుందా? ఇక్కడ హ్యాండ్స్, ఇది లెగ్స్ పైన. సో మనకి ఎల్బో ఇంకా నీ రెండు ఇక్కడ మధ్యకే వస్తుంది. ఇంకా వెనకాతల భాగం వస్తే ఇక్కడ మనకి ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాడీ. ఇక్కడ పైన ఇదిగోండి ఇది మన తల భాగం, ఇది నెక్, ఇది ఫుల్ ఇలా బ్యాక్ బోన్, కిడ్నీ, తర్వాత సాక్రమ్ అది
వస్తుంది. హిప్ జాయింట్ అవన్నీ ఇక్కడ వరకు వస్తుంది. సో అందుకోసమే మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా కానీ హిప్ జాయింట్ పెయిన్ అన్నప్పుడు మనము ఈ లాస్ట్ వరకు తీసుకుంటాం. ఇది 2 కాళ్ళు కదండి, ఇది ఇక్కడ కింద వరకు మనము తీసుకుంటాం. ఓకేనా? హిప్ జాయింట్ ఇలా వచ్చినా అంటే మీకు స్టాండర్డ్ సిస్టంలో తీసుకున్నా ఈ దీన్ని ఫింగర్ సిస్టమ్ అనొచ్చు, లేదా ఇన్సెక్ట్ సిస్టమ్ అని కూడా అంటారు. ఇది కింద వరకు మనము దీన్ని తీసుకొని ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తాం. సో ఇది మీకు బాడీ పార్ట్స్ తెలుసుంటే మీకు మేము చెప్పేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. అందుకోసం ఇది నేను ఫస్ట్ క్లాస్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక్క నిమిషం. ఇది చూడండి, ఇది ఆయుర్వేదిక్ అక్యుప్రెషర్ చార్ట్ అండి. ఇది మనకి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ క్లియర్గా ఇక్కడ రాసింది. మీకు ఇది చదివితేనే క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, ఇక్కడ మనకి చూడండి ఏది నంబర్ 1 ఫింగర్ ఉంది, ఇది స్పేస్ ఎలిమెంట్ అంటే ఆకాశతత్వం. ఇది నంబర్ 2 విండ్ ఎలిమెంట్. నంబర్ 3 మనకి ఇక్కడ వస్తుంది ఫైర్ ఎలిమెంట్ అంటే అగ్నితత్వం. ఇది జలతత్వం. ఇది నంబర్ 5 పృథ్వీతత్వం. ఇక్కడ మీరు ఒక్కసారి ఇలా చూసుకుంటూ వస్తే అంటే ఇది 5 ఈ పంచభూతాల తత్వాలన్నీ ఈ ఫిగర్స్ కి వచ్చిందండి. ఇంకా మిగతా మెటాఫిజికల్ ఎలిమెంట్స్ అంటాం, అవి ఇక్కడ 6 నుంచి స్టార్ట్ అవుతుంది. 6 ఏంటంటే కాలం అంటాం, టైం. 7 డైరెక్షన్ అంటాం, అంటే ఒక మనకి డైరెక్షన్ ఇచ్చేది అంటాం. నెక్స్ట్ 8 వచ్చేసి మనకి మైండ్ అండి, మైండ్ ఫింగర్ అంటాం. దెన్ 9 ఇస్ సోల్ అంటే ఆత్మ అంటాం. అండ్ 0 ఇస్ ఆల్వేస్ శూన్య అంటాము, డార్క్నెస్ అంటాం. సో ఇది మీకు ఎలా ఇది కొద్ది రోజులు చూస్తూ మీకు అది అర్థమవుతుంది. ఇక్కడ ఏ ఆర్గన్స్ ఉన్నాయి అన్నది మీరు చూసుకోవచ్చు. స్పేస్ ఎలిమెంట్ లో మనకి లార్జ్ ఇంటెస్టైన్ వస్తుంది, లంగ్స్ వస్తుంది, అండ్ రైట్ ఇయర్, ఓవరీస్, టెస్టికల్స్, మజిల్స్ అండ్ స్కిన్. సో మేము ఎప్పుడన్నా మీకు చెప్తూ ఉంటాం కదండి, స్కిన్ ఇష్యూస్ ఏది ఉన్నా కూడా మనము ఈ రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ మిడిల్ జాయింట్ కి మీరు పర్పుల్ వేసుకోండి అని అందుకోసమే చెప్తామండి. ఇక్కడ స్కిన్ జాయింట్ ఉంది కాబట్టి అక్కడ అలా ట్రీట్ చేస్తాం. అలాగే మీకు విండ్ ఎలిమెంట్కి వస్తే మీకు స్మాల్ ఇంటెస్టైన్, హార్ట్, లెఫ్ట్ ఇయర్, అడ్రినలిన్ అండ్ ఫ్లెష్ అండ్ యాడిపోస్. ఓకే, ఇవన్నీ ఈ విండ్ ఫింగర్ కి వస్తుంది. నెంబర్ 3 ఫైర్ ఎలిమెంట్ అంటే అగ్నితత్వానికి వస్తే ఇక్కడ మనకి పైన గాల్ బ్లాడర్ వస్తుంది, కింద లివర్, లెఫ్ట్ ఐ, ప్యాంక్రియాస్, బ్లడ్. ఇప్పుడు మనము యూజువల్ గా షుగర్ పేషెంట్స్ కి మనము చెప్పేది ఫస్ట్ ఈ ప్యాంక్రియాస్ జాయింట్ కి స్కై బ్లూ వేయండి అని చెప్తూ ఉంటాం. సో ఈ సెకండ్ జాయింట్ కి ఎందుకు చెప్తామంటే ఇక్కడ ప్యాంక్రియాస్ ఉంది కాబట్టి ఈ జాయింట్ కి చెప్తాం. ఇప్పుడు మీకు అంటే ఈ చార్ట్ మీ దగ్గర ఉంటే మీకు కొంతవరకు మేము చెప్పేది కూడా అర్థమవుతుంది. ఓకేనా? అలాగే ఇప్పుడు నెంబర్ 3 అయింది. నెంబర్ 4 ఇది జలతత్వం అండి. జలతత్వంలో ఇక్కడ కింద కిడ్నీ, అంటే ఇది రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్, ఇది కిడ్నీ జాయింట్, ఇది యూరినరీ బ్లాడర్ జాయింట్. ఈ ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉన్న వాళ్ళకి అందుకోసమే మేమేం చెప్తామంటే ఇక్కడ ఎల్లో వేయండి అని చెప్తాం, అంటే హోల్డింగ్ అవుతుంది అని చెప్తూ ఉంటాం కదా. ఇక్కడ యూరినరీ బ్లాడర్ ఉంది కాబట్టి అక్కడికి మేము ఎల్లో వేయమని చెప్తూ ఉంటాం. ఇది యూరినరీ బ్లాడర్, కిడ్నీ, మధ్యలో రైట్ అయ్యి ఇక్కడ థైమస్ గ్లాండ్ వస్తుంది, ప్లాస్మా వస్తుంది. ఓకే, నెక్స్ట్ నెంబర్ 5 పృథ్వీతత్వం. ఇదేంటంటే ఇక్కడ రైట్ హ్యాండ్ ఈ ఫింగర్ అండి, అంటే రింగ్ ఫింగర్.
ఉంగరం వేలు. ఇక్కడ మనకి స్టమక్ వస్తది. రైట్ నోస్, పారాథైరాయిడ్ గ్లాండ్, ఇంకా బోన్. ఇన్ని వస్తాయండి మధ్యలో. పైన స్టమక్, ఫస్ట్ జాయింట్ స్టమక్ వస్తది, కింద స్ప్లీన్ వస్తది. సో ఇది కూడా మేము యూజువల్‌గా డయాబెటిక్ పేషెంట్స్‌కి ఈ జాయింట్స్‌ని వాడుతూ ఉంటాం. అలాగే నెక్స్ట్ 6, ఇది ఈ 6 ఫింగర్ అంటే ఇదండి. ఈ ఫింగర్‌లో ఏమేం కవర్ అవుతుందంటే మనకి సర్వైకల్, థొరాసిక్ పైన వస్తది. ఫస్ట్ జాయింట్‌లో మనకి సర్వైకల్ అండ్ థొరాసిక్ జాయింట్ అంటాము. ఈ కింద లంబర్ జాయింట్ అంటాం. యూజువల్‌గా లంబర్ పెయిన్ ఉన్నా, సర్వైకల్ పెయిన్ ఉన్నా మనము ఈ జాయింట్‌కి ట్రీట్మెంట్ ఇస్తే అది చాలా బాగా పనిచేస్తుంది. ఓకే. మధ్యలో ఏముందంటే లెఫ్ట్ నోస్, థైరాయిడ్, బోన్ మ్యారో వస్తది. ఈ నంబర్ 6 ఫింగర్‌లో. నెక్స్ట్ 7కెళ్దామండి. ఈ 7 ఏంటంటే డైరెక్షన్ ఇచ్చేది. మనకి మన బాడీకి, మన ఆర్గన్స్‌కి, మన మైండ్‌కి డైరెక్షన్ ఇచ్చే ఫింగర్ అంటాం. ఇది ఇక్కడ ఏంటంటే మనకి పైన ఫస్ట్ జాయింట్ సబ్‌కాన్షియస్ మైండ్. ఇది సబ్‌కాన్షియస్ మైండ్ అన్నది ఈ 7 అండ్ 8లో ఒకటి కాన్షియస్ మైండ్, ఒకటి సబ్‌కాన్షియస్ మైండ్. ఈ 2 మనకి సైకలాజికల్ డిజార్డర్స్ ఏదన్నా ఉన్నా కూడా ఇక్కడ మనము చాలా బాగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి. ఓకే. ఇక్కడ పైన 7లో కాన్షియస్ మైండ్, తర్వాత కిందకి లెఫ్ట్ బ్రెయిన్. ఓకే. నేను ఒక వీడియోలో కూడా మీకు చెప్పాను. లెఫ్ట్ బ్రెయిన్ అండ్ రైట్ బ్రెయిన్‌కి మనము స్కై బ్లూ ఇంకా యెల్లో వేసినప్పుడు మెమరీ అండ్ కాన్సంట్రేషన్ పిల్లల్లో చాలా బాగా పెరుగుతుంది. ఇది పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఈ లెఫ్ట్ బ్రెయిన్ అండ్ రైట్ బ్రెయిన్‌లో స్కై బ్లూ అండ్ యెల్లో ఏసుకోవడం చాలా బాగా మీరు రిజల్ట్స్ చూడొచ్చు. ఇక్కడ మధ్యలో మౌత్, పిట్యూటరీ, రీప్రొడక్టివ్ టిష్యూస్, ఓవం అండ్ స్పెర్మ్. ఓవా అండ్ స్పెర్మ్ ఇవన్నీ ఇక్కడ వస్తుందండి. అండ్ నెక్స్ట్ 8th ఫింగర్‌కొస్తే మనము ఇది మైండ్ అంటాం. మైండ్‌ని కంట్రోల్ చేసేది. ఇక్కడ పైన సబ్‌కాన్షియస్ మైండ్, కింద రైట్ బ్రెయిన్, మధ్యలో రీప్రొడక్టివ్ హోల్, పీనియల్ అండ్ ఓజస్. ఇవింది ఇక్కడ 8 ఫింగర్‌లోకొస్తుంది. 9 అంటే మనకి సోల్ అన్నాం కదండీ! ఇక్కడ మనకి ఎనస్ జాయింట్ వస్తది. హెడ్ సూపర్ఫిషియల్ అంటే జస్ట్ పైన హెడ్ సూపర్ఫిషియల్ దానికి తీసుకుంటాము. ఇది కింద హెడ్ ఇన్సైడ్ ఆఫ్ ద హెడ్‌కి ఈ జాయింట్‌ని తీసుకుంటాము. అలాగే మనము 0, డార్క్‌నెస్ 0, శూన్యం ఇవన్నీ ఇవన్నీ ఇలాగే పిలుస్తామండి. ఇది ఇక్కడ ఏంటంటే నేవల్ రీప్రొడక్టివ్ ఆర్గన్. ఇది రైట్ హ్యాండ్ థంబ్ అండి. ఇది నేవల్ వస్తది, రీప్రొడక్టివ్ ఆర్గన్స్ వస్తాయి. అలాగే ఇక్కడ కిందన ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ వస్తాయండి. ఓకే. ఇది ఈ చార్ట్‌ని మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకొని దీన్ని మనం కొంచెం రోజు చూస్తూ ఉంటే మీకు దీని గురించి అర్థమవుతుంది. సో ఈ మధ్యలో ఉన్న కలర్స్ అవి మీరిప్పుడు అంత డీటెయిల్డ్‌గా వెళ్ళొద్దు. ఎందుకంటే ఇది కలర్ థెరపీ క్లాస్‌లో మీరు నేర్చుకుంటారు. దీనికి టోనిఫికేషన్ అంటే ఏ కలరు, సెడేషన్ అంటే ఏ కలరు, అది ఎలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, అవన్నీ మీరు కలర్ థెరపీ క్లాస్‌లో నేర్చుకుంటారండి. ఇప్పుడు ఒక్క నిమిషం. ఇప్పుడు నేను ఇంకొకటి అంటే జనరల్‌గా కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలి అని అనుకున్నానండి. ఎందుకంటే ఇది మనకి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు చాలా హెల్ప్ అవుతదండి. ఒకటి ఫుడ్ విషయానికొస్తే ఎంత వరకు వీలవుతే అంతవరకు నేను వీడియోస్‌లో కూడా చెప్పాను. నాటి ఫుడ్ అంటే ఇప్పుడు మనము ఇంగ్లీష్‌లో చెప్పాలి అంటే ఆహ్, నాన్ జీన్ మోడిఫికేషన్ కానిది ఫుడ్ అంటే హైబ్రిడ్ సీడ్స్ కానిది మన నాటి ఫుడ్ తీసుకుంటే
మనకి చాలా బెటర్ అండి. దానివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ని మనము ఫ్యూచర్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ని కూడా మనము అవాయిడ్ చేయొచ్చు. ఇంకొకటి నేను సవినయంగా మనవి చేసుకునేది ఏంటంటే, మేబీ నా ప్రోగ్రామ్ ని కానీ, ఈ క్లాస్ లో కానీ, లేదా తర్వాత దీన్ని రికార్డెడ్ వర్షన్ కానీ రైతులు ఎవరైనా చూస్తూ ఉంటే, దయచేసి నాటి విత్తనాలు వేసి పండించి మొత్తం జనాలందరికీ ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటానండి. ఎందుకంటే దీని గురించి అవేర్‌నెస్ తగ్గిపోయింది. ఈ గత 40, 50 ఇయర్స్‌లో మనకి చాలా మార్పులు వచ్చేస్తున్నాయండి. ఈ ఫుడ్డు మారిదాని వల్లే మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకోసం ఇదొక్కటి నేను చెప్తున్నా. ఇంకొకటి, మనము ఏది ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా కూడా దీనికి ఫస్ట్ మనకు మైండ్‌ని కామ్ చేసుకోవాలండి. మీరు దేనికైనా ట్రీట్మెంట్ తీసుకోండి, నో ప్రాబ్లమ్. కానీ మనము మైండ్ కామ్‌గా పెట్టుకోవాలి అంటే, నేను ముందు నుంచి మీకు చెప్తూ వస్తున్న వీడియోస్‌లో కూడా ఉంది. మీరు ఏంటంటే, ఒకటి బసవ అక్యూ అకాడమీ తెలుగు టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వచ్చు. అందులో మీరు మీ క్వెషన్స్ కూడా అడగొచ్చు. చాలా మంది హీలర్స్ దాంట్లో ఉన్నారు కాబట్టి ఎవరో ఒకళ్ళు మీకు ఆన్సర్ ఇస్తారు. సెకండ్ థింగ్, బసవ అక్యూ అకాడమీ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కెళ్ళి చాలా వీడియోస్ ఉన్నాయండి. అవి కూడా చూడండి. దాంట్లోనే మీకు చాలా వరకు మీ ప్రాబ్లమ్స్‌కి ఉన్న పరిష్కారాలు దొరికిపోతుంది. అదొక్కటే కాకుండా ఇంకొకటి, ఇప్పుడు మీరు టెలిగ్రామ్ ఛానల్‌లో వెళ్ళినప్పుడు మీరు పైన ఎక్దమ్ పైన, నేను అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను. మీకు ఇది కనిపిస్తున్నదా అండి? నాకు ఒకసారి థమ్స్ అప్ చేయండి కనిపిస్తుంది అంటే. ఓకే. ఇక్కడ ఏంటంటే ఈ పైన ఇక్కడ నొక్కంగానే మీకు ఈ డీటెయిల్స్ ఇక్కడ మీడియా అని వస్తుందండి. ఆ మీడియా మీద నొక్కితే మీకు ఈ చాలా వరకు కలర్ థెరపీ ప్రోటోకాల్స్ అన్నీ అందులో ఉంటాయండి. హోప్ మీకు కనిపిస్తున్నాయి. ఓకే. ఇది మీకు, మీరు జస్ట్ దీన్ని రెఫర్ చేయడం వల్లే మీకు చాలా వరకు మీకు దీంట్లో మీ ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ తెలుస్తుందండి. అది కాకుండా అంటే ఒకవేళ ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రోటోకాల్ వేసుకోంగానే నాకు తగ్గలేదు అని దాన్ని మానేయొద్దు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన ప్రోటోకాల్స్ అన్నీ జనరల్ ప్రోటోకాల్స్. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి వాళ్ళ బాడీని బట్టి మనము ఈ జనరల్ ప్రోటోకాల్స్ లోనే చాలా వరకు రిజల్ట్స్ వస్తాయి. ఒకవేళ రాలేదు అంటే ఒక 2, 3 ప్రాబ్లమ్స్ కంబైన్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళ బాడీ కాన్స్టిట్యూషన్ డిఫరెంట్ గా ఉండొచ్చు. ఏమన్నా అయ్యి ఉండొచ్చు కదా! మీరు అప్పుడు మాకు మీ మెసేజ్‌లు రాస్తే, సార్ మేము ఇది కలర్ వాడి చూసాము. ఈ వీడియోలో మీరు చెప్పినట్టు మేము చేసాము. కానీ మాకు రిజల్ట్ రాలేదు. అప్పుడు మేము అనలైజ్ చేస్తాం. మీ టంగ్ ఇమేజ్ అడగొచ్చు. లేదా ఇంకొన్ని క్వెషన్స్ అడగొచ్చు మిమ్మల్ని. ఇదేంటి? అదేంటి? ఇదెలా ఉంది? అదెలా ఉంది? ఇప్పుడు మనము అన్నీ చూడాల్సి వస్తదండి. ఇప్పుడు మీది ఇప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్ అంటూ తీసుకుంటే మనము ఎన్నో ఇప్పుడు మీ హంగర్ ఎలా ఉంది? అంటే మీకు ఆకలి ఎలా ఉంది? మీకు స్లీప్ ఎలా ఉంది? మీ యూరిన్ కలర్ ఏంటి? మీకు మోషన్స్ ఎలా పాస్ అవుతున్నాయి? ఇవన్నీ కొన్ని క్వెషన్స్ అడిగినప్పుడు మాకు ఇంకా మంచి క్లారిటీ వస్తది. మీ మీ కండిషన్ ఎట్లా ఉంది? మీకు ఏ ట్రీట్మెంట్ ఇస్తే ఎలా బాగవుతుంది అన్నది మాకు తెలుస్తుంది. సో, ఈ జనరల్ ప్రోటోకాల్స్, ఈ వీడియోస్ మళ్ళీ ఈ ప్రోటోకాల్స్‌తో మీకు చాలా వరకు రిజల్ట్స్ వస్తాయి. లేదంటే మాకు ఫుల్ డీటెయిల్స్‌తో మీరు మెసేజ్ పెడితే ఎవరో ఒకళ్ళు హీలర్స్ మీకు హెల్ప్ చేస్తారు. ఇది జనరల్‌గా నేను చెప్పాలి అనుకున్నది.
ఇంకొకటి ఏంటంటే మీరు ఏదన్నా కలరు ఇప్పుడు కలర్ థెరపీ కలర్స్ ఏదన్నా 4 to 6 అవర్స్ ఎవ్రీ డే వేసుకోండి. వదలకుండా వేసుకోండి. ఒక్కరోజు వేసుకోగానే నాకు తగ్గలేదని మానేయకండి. మీరు కరెక్ట్‌గా ఫాలో అవ్వలేదంటే అది తగ్గలేదు అని చెప్పలేరు మీరు. ఓకేనా? కొన్ని ప్రాబ్లమ్స్ వితిన్ అంటే నేను 1 అవర్‌లో కూడా రిజల్ట్స్ చూసున్నా. ఇది ఇలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు నాకే కానీ ఒకవేళ కొంచెం జలుబు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అంటే ఇమ్మీడియేట్‌గా నేను ఇక్కడ కలర్ వేసేస్తా. సో నాకేంటంటే వితిన్ 1 అవర్ తగ్గిపోతుంది. మనము ప్రాబ్లమ్ స్టార్టింగ్‌లోనే ఉన్నప్పుడు మనము దాన్ని ట్రీట్ చేసుకుంటే చాలా తొందరగా మనకి దాని ఎఫెక్ట్ తెలుస్తుంది. అండ్ ఇంకొకటి అంటే కొంతవరకు ఓపిక పట్టి వేసుకోండి. కలర్స్ వేసుకోండి. డే టైమ్‌లో వేసుకోవడం వల్ల బాగా మంచి ఫలితాలున్నాయి. నైట్‌లో ఏంటంటే అంటే కలర్ థెరపీ అన్నది ఎలా వర్క్ అవుతదని మీకు తెలుసు. అదేంటంటే వైబ్రేషన్. ఒక్కొక్క కలర్‌కిను దానిదే అయిన వైబ్రేషన్ ఉంది. అంటే మనకి ఆడు భాషలో చెప్తున్నాను నేను. ఇప్పుడు మన మొబైల్‌కి కూడా వైబ్రేషన్స్ ఉంటాయి. దీనికంటే ఎక్కువ కలర్స్‌లో వైబ్రేషన్స్ ఉంటాయి. సో, అందువల్లనే అది అంత బాగా పనిచేస్తుంది. అంటే ఆ పర్టిక్యులర్ వైబ్రేషన్‌ని ఆ పర్టిక్యులర్ ఆర్గన్‌కి కరెక్ట్‌గా అదే ఆర్గన్‌కి ఆ వైబ్రేషన్‌ని మనం ఇచ్చినప్పుడు అది మనకి చాలా బాగా పనిచేస్తుంది. సో, కాబట్టి నేను చెప్పేదేంటంటే మీరు ఒక కంటిన్యూయస్‌గా వాడడం వల్ల డెఫినిట్‌గా దీని రిజల్ట్స్ చూడొచ్చు. నేను కూడా మీలాగే ఒకప్పుడు అంటే ఈ ఈ కలర్‌లు వేసుకోగానే ఏమైపోతది అని అనుకునేదాన్ని. కానీ అది వేసి చూస్తేనే కదా మనకి తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది ఒకటే అండి. ఎప్ కలర్స్ వేసుకోవడం వల్ల మీకు ఏ నష్టం లేదు. సైడ్ ఎఫెక్ట్స్ లేదు. మీరు నోట్లో ఏమీ ఏసుకోవట్లేదు. అండ్ మేము కూడా ఎప్పుడు మీకు మెడిసిన్స్ తీసుకోవద్దు అని చెప్పము. అలా అని తీసుకోమని చెప్పం. మీరు నేను ఒక్కటే చెప్తానేంటంటే, ఇప్పుడు మనకి ఆల్టర్‌నేటివ్ హీలింగ్ టెక్నిక్స్ అని ఇన్ని ఉండగా, ఒక్కసారి ట్రై చేయండి. ఓపెన్ మైండ్‌తో. నెగెటివ్ మైండ్‌తో ఏది చేయొద్దు. ఓపెన్ మైండ్‌తో ఒక్కసారి ట్రై చేసి, మీకు అది రిజల్ట్ ఒస్తేనే కదా మీరు నమ్ముతారు. ఇప్పుడు నేను చెప్పినా, ఎవరు చెప్పినా ఎవరు నమ్మరు. అందరికీ అంతవరకు అందరూ చదువుకున్న వాళ్ళు, అందరికీ లాజిక్ తెలుస్తుంది. కాబట్టి మీరు ట్రై చేసి చూడండి. ఓపెన్ మైండ్‌తో ట్రై చేసి చూసి, మీకు రిజల్ట్ ఒస్తేనే నమ్మండి. అంతవరకే నేను చెప్తాను. ఓకే. అండ్ ఇంకొకటేంటంటే మీరు ఇప్పుడు ఈ రోజు ఒక ప్రాబ్లమ్‌కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకున్నారు అంటే, ఒక కంటిన్యూయస్‌గా 3 డేస్ వేసుకున్న తర్వాత అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మీ బాడీని మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఏం చేంజెస్ అవుతున్నాయి? నేను ఈ కలర్ వేసుకున్నాను. నాకేమేం చేంజెస్ తెలుస్తున్నాయి? అది మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటేనే మీకు అర్థమవుతుంది. అవును. ఇది చేంజెస్, ఈ చేంజెస్ వచ్చింది. ఇది ఇలా మారుతుంది. సో, నేను దీన్ని కంటిన్యూ చేయొచ్చు. సరే ఒక్క పర్టిక్యులర్ ఇప్పుడు నేనేదో కలర్ ఇచ్చుంటాను. లేదా ఇంకెవరో ఏదో కలర్ చెప్తారు మీకు. అది ఒకవేళ పని చేయలేదు అంటే, ఆ ప్రాబ్లమ్‌ని మీరు అనలైజ్ చేయాలి. అంటే మీకు మీ బాడీలో ఇప్పుడు మనం ఏదన్నా ఇక్కడ ఏం బ్యాలెన్స్ చేస్తాము? యిన్ అండ్ యాంగ్‌ని బ్యాలెన్స్ చేసుకోవడమే మనకి ఈ ట్రీట్మెంట్. ఈ అన్ని థెరపీస్ మేము చేసేది అదే. యిన్ అండ్ యాంగ్ అంటే నరిష్‌మెంటు ఇంకా మన ఎనర్జీని ప్రతి ఆర్గాన్‌లో మనము బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తాం. సో, అది మేబీ మనకి కోల్డ్ ఎక్కువయ్యి ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు. లేదా హీట్ ఎక్కువయ్యి ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు. మనం అనలైజ్ చేయడంలో అంటే మీరు ఏదైతే చెప్తారో మాకు ఆహ్, దాన్ని బట్టి మేము ఒక కలర్ ఇచ్చుంటాం. అది ప్రాబబ్లీ అంటే హీట్ అయ్యున్న దాన్ని కోల్డ్ అనుకోనుండొచ్చు. లేదా కోల్డ్ అయ్యింద దాన్ని హీట్ అనుకోనుండొచ్చు. కలర్స్ మనకి 10 ఉన్నాయండి. ఈ 10 కలర్స్‌లో మనము చాలా ప్రోటోకాల్స్ చేయొచ్చు.
ఓకే, ఒక్కటి పని చేయకపోయినా ఇంకో ప్రోటోకాల్ పనిచేస్తుంది. ఇప్పుడు ఒకళ్ళకి ఒకటి పని చేస్తే అదే అందరికీ పని చేయాలని ఏ రూలు లేదండి. అందుకోసమే మనము ఇక్కడ లాజిక్ ని తెలుసుకొని ఆ పర్టికులర్ దీనికి ఏ కలర్ ఇవ్వాలి, ఏ ఆర్గన్ కి ఎలా ట్రీట్ చేయాలి అన్నది డిసైడ్ చేసుకోవచ్చు. ఏదన్నా కానీ ఇదే అని ఫిక్స్ అవ్వద్దు. కాబట్టి మీరు మీ బాడీని అబ్జర్వ్ చేసుకుంటూ దానికి తగ్గట్టుగా మనకి చెప్తూ ఉంటే దాన్ని బట్టి ట్రీట్ చేసుకోవచ్చండి. ఇది ఈ మెయిన్ ఈ పాయింట్స్ అన్ని నేను చెప్పాలనుకున్నాను. సో ఇంకా ఇంకొకటండి, అక్యుప్రెషర్ ట్రీట్మెంట్ చెప్పినప్పుడు మేము ఒకవేళ ఇప్పుడు K3 పాయింట్ అని చెప్పామనుకోండి, K3 పాయింట్ అని మీరు గూగుల్లో K3 అక్యుప్రెషర్ పాయింట్ అని నొక్కంగానే మీకు పిక్చర్ చూపిస్తుంది. అది కరెక్ట్ గా మీరు అదే పొజిషన్ లో ఇలా ప్రెస్ చేయాలండి. మీరు ఎప్పుడైనా కానీ ఈ థంబ్ అంటే బొటన్ వేల్ వాడండి. ఇలా ఇలా ఇప్పుడు 20 టైమ్స్ అన్నానంటే ఇలా ప్రెస్ చేయాలి. ఇప్పుడు స్టమక్ రిఫ్లెక్స్ ప్రెస్ చేయండి అంటే ఇలా. స్టమక్ ఎక్కడుంది ఇందాక నేను చూపించాను కదా, అది అలా పెట్టి ఇలా ప్రెస్ చేయాలి. లివర్ అంటే ఇక్కడ. సో ఇది ప్రెస్సింగ్ అన్నది ఇలా చేయాలి. యూజువల్ గా మేము చెప్పేది ఏదైనా అక్యుప్రెషర్ లో 20 టైమ్స్ ప్రెస్ చేయండి అని చెప్తాం. సో ఇది మనము 20 టైమ్స్ అలా ప్రెస్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకొకటి సీడ్ థెరపీది ఏదన్నా ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీకి చెప్పాను ఒకసారి, లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పినట్టున్నాను. ఓకే, ఎనీవే కిడ్నీ రిఫ్లెక్స్ కి ఇప్పుడు రాజ్మా వెయ్యాలి అంటే మనము ఈ రాజ్మా కానీ పెసలు కానీ ఎప్పుడైనా కానీ దీనికి ఇది చూడండి, ఇక్కడ వైట్, ఇది వైట్ కలర్ ఇక్కడ ఉంటది కదా సీడ్ కి, అది రెండు ఇలా రావాలి. అంటే ఆ వైట్ రెండు ఇలా ఫేస్ చేయాలి. కనిపిస్తుందండి? ఇలా ఫేస్ అవ్వాలి. ఆ కిడ్నీకి ఇట్లా రావాలి, ఇలా రావాలి. ఓకే, అండ్ ఒకవేళ మీరు ఎక్కడన్నా అంటే ఎప్పుడన్నా నేను సజెషన్ ఇచ్చినప్పుడు పెసలు పెట్టాలి అంటే పెసలు కూడా అంతే అండి. ఈ వైట్ పోర్షన్ ఏదైతే ఉంటుందో పెసలకి, అది మన స్కిన్ కి టచ్ అవ్వాలి. ఇప్పుడు కొన్నిసార్లు మనము నీ పెయిన్ ఎక్కువ ఉంది అన్నప్పుడు మేతి పట్టి వేసుకోండి నైట్ లో అని చెప్తాం. ఈ రెండు ఇప్పుడు నీ జాయింట్స్ ఇలా చెప్పాను కదా, సో ఈ నీ జాయింట్స్ కి మేతి స్ట్రిప్ వేయాలి అన్నప్పుడు ఎలా వేయాలంటే మీరు ఇదిగోండి, ఇది సర్జికల్ టేప్ అండి. ఈ సర్జికల్ టేప్ మీద లైన్ గా మేతి పెట్టాలండి. కరెక్ట్ గా లైన్ గా ఇలా మేతిని ఒక్కొక్కటే నీట్ గా పూసుగుచ్చినట్టు పెట్టాలి. పెట్టేసి దాన్ని ఇక్కడ నీట్ గా ఆ మేతిలన్నీ ఇక్కడ కరెక్ట్ గా ఈ లైన్ మీదకి వచ్చేటట్టు మీరు పెట్టి ఇది నైట్ అంతా వేయాలండి. ఇలాంటి సీడ్ థెరపీ ఏదున్నా కూడా ఫుల్ నైట్ వేసేయచ్చు. నైట్ పడుకునేటప్పుడు వేసి మార్నింగ్ తీయచ్చు. కలర్ థెరపీ ఏది ఉన్నా కూడా డే టైంలో చేయండి. సీడ్ థెరపీ అన్నది నైట్ టైంలో చేయండి. సో దీనివల్ల ఏంటంటే ఎఫెక్ట్ బాగా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రాబ్లంకి మనము రెండు చేయొచ్చు. డే టైంలో కలర్స్ వేసుకోవచ్చు, నైట్ టైంలో సీడ్స్ వేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఎఫెక్ట్ ఇంకా బాగుంటుంది. మీరు రెండు ట్రీట్మెంట్లు ఒకేసారి ఇచ్చుకోవచ్చు, అందులో ఏ తప్పు లేదు. మీరు ఇప్పుడు నీ పెయిన్ అన్నారనుకోండి, డే టైంలో కలర్స్ వేసుకోండి, నైట్లో నీట్గా దానికి మేతి స్ట్రిప్ వేయచ్చు. మేతి స్ట్రిప్ వేయచ్చు. లేదంటే అంటే మనకి కోల్డ్ ఎక్కువ ఉంది, కోల్డ్ వల్ల ప్రాబ్లం వచ్చింది అంటే మనము పెసలు వాడచ్చండి. పెసలు ఎట్లా అంటే ఇది కోల్డ్ కాదు, హీటు కాదు. మీకు అంటే భయం లేకుండా
పెసలు పెట్టుకోవచ్చు, ఎక్కడైనా వాడొచ్చు. గ్రీన్ గ్రామ్ అన్నది ఎక్కడైనా వాడొచ్చు, దానికి అసలు భయపడాల్సిన అవసరం లేదు. మీరు మేతి వేయొచ్చు, పెసలు కూడా వేయొచ్చు. దీనివల్ల మీకు డబుల్ ట్రీట్మెంట్ అవుతుంది, చాలా తొందరగా మీకు రిజల్ట్ కూడా వస్తుంది. అదే ఒకవేళ బ్యాక్ పెయిన్ అనుకోండి, ఈ మొత్తం నేను మధ్యలో ఇక్కడ చూపించాను కదా బ్యాక్ బోన్ రిఫ్లెక్స్ అని, ఇక్కడ మనము అదే వరుసగా లైన్గా ఇక్కడ బఠానీలు పెడతామండి. ఇది కూడా చాలా బాగా రిలీఫ్ ఇస్తుంది బ్యాక్ పెయిన్కి. ఇక్కడ లైన్గా మనము బఠానీలు పెట్టేసి ఇదే టేప్తో రాత్రి కట్టేసుకోవచ్చు. మీరు నైట్ హోల్ నైట్ దాన్ని వదిలేసిన మీకు చాలా బాగా ఎఫెక్ట్ ఉంటుంది ఇది. ఓకే, మీరు బ్యాక్ పెయిన్ ఎవ్వరికి ఉన్నా సరే మీరు ఈ 2 రాజ్మా అండ్ ఈ మధ్యలో పూర్తిగా బఠానీలు, ఇది సూపర్గా పనిచేస్తుందండి. ఇది ఒకళ్ళిద్దరు కాదు, ఎన్నో వేల మంది దీన్ని ఒప్పుకొనున్న ట్రీట్మెంట్ ఇది. చాలా మంది మీరు యూట్యూబ్కి వెళ్ళి మీరు చూస్తే, బసవ అక్యూ అకాడమీ యూట్యూబ్ కామెంట్స్ లో చూస్తే మీకు తెలుస్తుంది, దీనివల్ల తగ్గిపోయిన బ్యాక్ పెయిన్ తగ్గిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో కాబట్టి ఇది టైం టెస్టెడ్ ట్రీట్మెంట్ అనొచ్చు. ఇదొక్కటి. ఇంకా అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ నేను మీకు ఎప్పుడన్నా కానీ ఒకవేళ నేను దీన్ని జిమ్మి అంటామండి, ఒకవేళ వీలైతే తీసుకోవచ్చు, లేదంటే పెన్సిల్ బ్యాక్ సైడ్తో మీరు ట్రై చేయొచ్చు. ఏంటంటే చాలా గట్టిగా ఏది ఎప్పుడు నొక్కొద్దు, చూడండి జస్ట్ ఇలా ప్రెస్ చేసి ఇక్కడ మీరు చూస్తూ వస్తేనే మీకు ఒక పెయిన్ ఒక్క ఏరియాలో మీకు ఇక్కడ టచ్ చేయగానే అంటారు ఎవరైనా పేషెంట్లు, కానీ ఇమ్మీడియట్ గా ఫుల్ రియాక్షన్ ఇస్తారు. అంటే అక్కడ ఆ పాయింట్ లో వాళ్ళకి చాలా పెయిన్ ఎక్కువ ఉంది అని అర్థమైనప్పుడు మీరు ఆ పోర్షన్ లో కరెక్ట్ గా మీరు ఆ బఠానీ సీడ్స్ పెట్టుకున్నా సరిపోతుంది. ఓకేనా? ఇంకొకటి, మనకి నెక్ పెయిన్ ఉన్నప్పుడు కూడా అంతే, ఈ జిమ్మితో ఇలా ఎత్తకడం చాలా ఈజీ అండి. ఇక్కడ మనము ఇక్కడ రోల్ చేయొచ్చు, ఇలా జస్ట్ ఇలా ప్రెస్ చేసి చూడొచ్చు. మీరు ఇది ఏది చేసినా మీకు ఆ పెయిన్ బాల్ దొరికిందంటే మీకు ఇమ్మీడియట్ గా నొప్పి తగ్గించేసుకోవచ్చు. లేదు చాలా ఎక్కువ పెయిన్ ఉంది అంటే అక్కడ ఒకే ఒక మిరియం పెట్టి కట్టేసేయండి, ఒక 2-3 అవర్స్ అది కూడా తగ్గిపోతుంది. సేమ్ థింగ్ విత్ ఇదండి. ఇప్పుడు ఇది మనకి మౌత్ రిఫ్లెక్స్ కదా, మనకి రాత్రిపూట ఎప్పుడన్నా ఈ ఒక ప్రాబ్లంతో చాలా మంది నాకు కంప్లైంట్ చేస్తూ ఉంటారండి. ఈ మౌత్ రిఫ్లెక్స్ ఉంది కదా, ఇక్కడ మనకి పంటి నొప్పి వస్తుందండి. ఒకవేళ నైట్ లో కానీ వచ్చిందనుకోండి, చాలా ఎక్కువ ఉంటే భరించడం కూడా కష్టం అది. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఈ మౌత్ రిఫ్లెక్స్ లో ఇలా కొంచెం ఇలా ప్రెస్ చేసుకుంటూ రండి. ఇలా మీరు టెస్ట్ చేసినప్పుడు ఒక చోట మీకు చాలా పెయిన్ వస్తుంది, అంటే అన్నట్టుగా పెయిన్ వస్తుంది. ఎక్కడైతే పెయిన్ వస్తుందో అక్కడ ఒక బ్లాక్ డాట్ పెట్టేసుకోండి ఇమీడియట్ గా. ఒక బ్లాక్ డాట్ పెట్టుకొని కరెక్ట్ గా దాని మీద ఒకే ఒక పెప్పర్ అండి, అంటే మిరియాల గింజ ఉంటుంది కదా, చూడండి ఒక్క మిరియం అక్కడ కరెక్ట్ గా, ఇప్పుడు నాకు ఇక్కడ పెయిన్ వచ్చిందంటే కరెక్ట్ గా ఇక్కడ పెట్టేసి దాని మీద టేప్ కట్టేసి మీరు ఒక 2-3 అవర్స్ వదిలితే ఖచ్చితంగా ఆ టూత్ పెయిన్ అంటే పంటి నొప్పి ఏదైతే ఉందో ఈజీగా తగ్గుతుందండి. ఇది చాలా సేఫ్ మెథడ్. సో అందుకోసమే నేను ఇది ఉంచుకుంటే అంటే బెటర్ అని చెప్పాను. దీంట్లో అయితే మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు పెయిన్ ఎక్కడుంది అన్నది కనుక్కోవడం చాలా ఈజీ. అండ్ ఇంకొకటి, ఇప్పుడు నేను ఇందాక చెప్పానండి, ఈ లీవర్ 3 కానీ K3 కానీ
అలాంటి పాయింట్ మనకి ప్రెస్ చేయాలి, నొక్కాలి అన్నప్పుడు ఈ బ్యాక్ సైడ్ వాడుకోండి. ఇదిగోండి, ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ కొంచెం లావుగా ఉంటుంది. ఈ ఫ్రంట్ సైడ్ ఏమో షార్ప్ ఉంటది. ఈ ఫ్రంట్ సైడ్ ఏంటంటే మనము పెయిన్‌ని డిటెక్ట్ చేయడానికి వాడుకోవచ్చు. ఈ బ్యాక్ సైడ్ ఏంటంటే మనము ఆ అక్యుప్రెషర్ పాయింట్స్‌ని నొక్కమని చెప్పినప్పుడు మీరు ఇది వాడుకోవచ్చండి. అండ్ ఇంకొకటి, మనము కొన్ని వీడియోస్‌లో నేను కూడా సుజోక్ 6 కీ థెరపీ, కలర్ థెరపీ, అడ్వాన్స్ కలర్ థెరపీ అని చెప్పుంటానండి. అది ఏంటంటే ఈ 2 ఫింగర్స్ వాడతామండి. ఇంతే పోర్షన్ మనం వాడేది. ఓకే. దీంట్లో ఏదన్నా కలరు అంటే జస్ట్ డాట్ పెట్టడం అండి. ఒక రెడ్ డాట్ పెట్టండి ఇక్కడ, ఇక్కడ ఒక ఆరెంజ్ డాట్ పెట్టండి. అలా ఏదన్నా చెప్పుంటే గనక ఇది అడ్వాన్స్ కలర్ థెరపీ కాబట్టి ఇది ఓన్లీ హాఫ్ అన్ అవర్ పెడితే చాలండి రోజుకి. ఎక్కువ పెట్టొద్దు. ఎందుకంటే ఇవన్నీ కొంచెం స్ట్రాంగ్ పాయింట్స్. దీనికి అంత ఎక్కువ టైము అవసరం లేదు. ఇది హాఫ్ అన్ అవర్ రోజుకి పెడితే సరిపోతుంది. అండ్ ఇది పెట్టినప్పుడు ఎఫెక్ట్ చాలా తొందరగా ఉంటుంది కాబట్టి మీరు కంప్లీట్‌గా మీ బాడీని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. ఏం చేంజెస్ వస్తున్నాయి? ఏం తేడా వచ్చింది? ఇది తగ్గిందా ఇమ్మీడియేట్ తీసేసేయండి. ఓకే. అండ్ ఏదన్నా కానీ ఇప్పుడు బ్యాక్ పెయిన్‌కి మనము ట్రీట్మెంట్ మొదలుపెట్టాము. తగ్గిపోయింది. ఇప్పుడు ఒక 3 రోజులు పెట్టిన తర్వాత తగ్గిపోయింది అంటే అక్కడితో ఆపొద్దు. ఇప్పుడు పెయిన్‌కి ట్రీట్మెంట్ చేసినప్పుడు మనము ఇప్పుడు 3 డేస్‌కి తగ్గిపోయిందంటే ఇంకొక 2 డేస్ ఎక్స్‌ట్రా మనము కలర్ వేసి ఆ తర్వాత ఆపండి. సో దట్ అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు కోల్డ్ అండ్ కఫ్‌కి కూడా అంతే. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనము ఈ కలర్‌లు వేసిన వెంటనే తగ్గిపోతుంది. అని ఇమ్మీడియేట్‌గా మనం ఒకే ఒక రోజేసి వదిలేస్తాం. అలా చేయొద్దు. ఇంకొక్క రోజు కంటిన్యూ చేయండి. సో దట్ అది పూర్తిగా లోపల ఏముందో అది పూర్తిగా ఇన్ఫెక్షన్ క్లియర్ అవ్వాలి. ఇప్పుడు ఏ ఇన్ఫెక్షన్‌కైనా మీరు బ్లాక్ వాడాలి అన్నది మీకు ఆల్రెడీ మీరు నేర్చుకొనున్నారు కదా! ఇప్పుడు బ్లాక్ వాడినప్పుడు కూడా అంతే. ఇప్పుడు బ్లాక్ చాలా చోటికి మనం బ్లాక్ వాడతాం. మనం థ్రోట్ ఇన్ఫెక్షన్ అవుతే ఇక్కడ బ్లాక్ వేస్తాం. స్టమక్ ఇన్ఫెక్షన్ అయితే ఇక్కడ బ్లాక్ వేస్తాం. అదే మనకి యూరినరీ ఇన్ఫెక్షన్ అవుతే ఇక్కడ వేస్తాం. లేదా వాజినల్ ఏరియాలో ఇన్ఫెక్షన్ ఉన్నా ఇక్కడే బ్లాక్ వేస్తాం. సో, ఇలా వేసినప్పుడు ఏంటంటే, మీరు కొద్ది రోజులు కంటిన్యూ చేయండి. అంటే తగ్గినా సరే ఇంకొక 2, 3 డేస్ ఎక్స్‌ట్రాగా అది వేసినప్పుడు ఏమన్నా కొంచెం ఉన్నా కూడా పూర్తిగా ఆ ఇన్ఫెక్షన్ క్లియర్ అవుతుంది. ఓకేనా? ఇంకొక మెయిన్ ఒక సజెషన్ ఇస్తానండి. అంటే ఇది టిప్ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఎప్పుడైతే పూర్తిగా ఆకలేస్తుందో అప్పుడే అన్నం తినండి. అండ్ ఎప్పుడు బాగా మనకి దాహమేస్తుందో అప్పుడే నీళ్ళు తాగండి. మనకి ఎవరో ఏదో చెప్పారు, మనము 5 లీటర్స్ నీళ్ళు తాగేస్తాము, రోజుకి 6 లీటర్స్ తాగేస్తాం. దయచేసి ఎవ్వరూ చెయ్యొద్దు ఆ పని. అది చాలా తప్పు. అది మాత్రం చెయ్యకండి. దాహమేసినప్పుడు నీళ్ళు తాగండి. పూర్తిగా ఆకలేసేంత వరకు మీద తినొద్దు. కంప్లీట్‌గా ఆకలేసినప్పుడు భోజనం చేస్తే అది పూర్తిగా డైజెషన్ ఈజీగా అవుతుంది. తొందరగా అవుతుంది. అది మళ్ళీ మన బాడీలో ఫ్యాట్‌గా కన్వర్ట్ అయ్యి కూర్చోదు. ఎక్కడ డిపాజిట్ అవ్వదు. సో, కాబట్టి మనము ఇది ఒక బేసిక్ అంటే ఏమంటారు? పంచ్ లైన్ అనుకోవచ్చు. లేదా బాటమ్ లైన్ అనుకోవచ్చు. ఏదన్నా అనుకోవచ్చు. ఆ ఒక్క దీని కోసం నేను ఇది చెప్పాను. సో, ఇప్పుడు ఆహ్, నేను చెప్పినది అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్స్‌ప్లెయిన్ చేసింది. అండ్ ఏదన్నా దీని మీదే అంటే ఈరోజు నేనేం చెప్పానో దాని మీద క్వెషన్స్ అడిగితే ఆహ్, నాకు కూడా బావుంటుంది. అంటే నేనింకా కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఆహ్, సార్ ఉన్నారా? అభినవ్ సార్? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి. నేను అన్‌మ్యూట్ చేయడానికి ట్రై చేస్తాను.
మ్యామ్ వెరీ గుడ్ ఈవినింగ్. చెప్పండి. మేడం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. మీ పేరండి? నా పేరు శోభ మ్యామ్. ఓకే. మ్యామ్ నాకు ఈ మెటల్ ఫుడ్ పెయిన్ ఉంటుంది కదా, ఫుడ్ బాల్ పెయిన్, ఓకే. ఆ పెయిన్ చాలా సివియర్ గా ఉంది. అయితే నేను గాల్ బ్లాడర్ GB41 యూజ్ చేశాను, తగ్గింది మ్యామ్. అయితే ఓకే. చాలా వరకు తగ్గింది, మళ్ళీ అంటే రీఅక్కర్ అవుతుంది. దానికి మీరు సజెషన్ చేయగలరా? ఓకే. ఇది అంటే GB41 నొక్కిన తర్వాత మీకు తగ్గింది. తగ్గింది మ్యామ్. ఓకే. అంటే మీరు ఎన్ని సార్లు నొక్కారు? 20 టైమ్స్ మ్యామ్. కాదు. ఒక్కసారే నొక్కారా? లేదు, 2 టైమ్స్ మ్యామ్. ఎన్ని రోజులు గ్యాప్ ఇచ్చారు? ఒక 4 డేస్ మ్యామ్, 4 డేస్ గ్యాప్ లో. 4 డేస్ గ్యాప్ ఇచ్చారు. యా. అయితే ఇంకో 4 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొకసారి నొక్కి చూడండి. ఓకే మ్యామ్. ఎందుకంటే మీరు చెప్పేదాన్ని బట్టి మీ బాడీలో విండ్ తక్కువ ఉంది. ఇప్పుడు GB41 నొక్కంగానే విండ్ ఎనర్జీని రేస్ చేస్తుంది. ఓకే. సో మీరు ఇంకొక 2 టైమ్స్ అంటే 4 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక 2 టైమ్స్ చేయొచ్చు. ఓకే మ్యామ్. అండ్ వన్ మోర్ థింగ్, అంటే మీకు ఆ విండ్ తక్కువ ఉంది కాబట్టి మీరు ఈ లివర్ జాయింట్, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు చూడండి నాకు ఈజీ అవుతుంది. లివర్ జాయింట్ అని చెప్పగానే మీకు అర్థమైపోతుంది. యా మ్యామ్. అందుకోసమే ఆ చార్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు. యా మ్యామ్. ఇక లివర్ జాయింట్ కి స్కై బ్లూ వేసుకోండి. ఓకే మ్యామ్. ఓకే. ఈ స్కై బ్లూ కలర్ రోజు వేయండి. ఓకే మ్యామ్. మేబీ ఒక 1 వీక్ లో మీకు సెట్ అయిపోవచ్చు అనుకుంటున్నాను. అండ్ 4 డేస్ గ్యాప్ లోనే ఇంకా 2 టైమ్స్ మీరు GB41 ప్రెస్ చేయొచ్చు. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. యా మ్యామ్. థ్యాంక్ యూ. చెప్పండి సార్. హలో. అన్మ్యూట్ అవ్వట్లేదు. మేడం నమస్తే మేడం, నాది అన్మ్యూట్. చెప్పండి సార్. ఇప్పుడు జ్వరం వస్తే 20 ఫింగర్స్ కి బ్లాక్ కలర్ ఏమన్నారు? అవును, ఫింగర్స్ అండ్ టోస్ కి బ్లాక్ వేయమన్నాం. ఇప్పుడు అది ఎటువంటి ఫీవర్ ని తగ్గిస్తుంది? మేము గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఫీవర్ లో 2 రకాలు ఉంటాయండి. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫీవర్ లో 2 రకాలు ఉంటాయి. ఒకటి కోల్డ్ వల్ల వస్తుంది, అంటే మనకి దగ్గు, జలుబు, ఫీవరు అలా వస్తుంది. ఇంకొకటి కొన్నిసార్లు ఏంటంటే బాగా వేడికి కూడా జ్వరం వస్తుంది. అది మనము కనుక్కోవాలండి. అంటే మనకి బాడీని ముట్టితే తెలుస్తుంది కదండి. ఫీవరు కోల్డ్ వల్ల వచ్చుంటే యూజ్ ఓన్లీ బ్లాక్, అంటే 20 అంటే టోస్, ఫింగర్స్ అన్నిటికీను బ్లాక్ మాత్రమే వాడండి. ఓకేనా? కోల్డ్ వల్ల వచ్చుంటే. టైఫాయిడ్, మలేరియా, టైఫాయిడ్, మలేరియా అదే చెప్తున్నాను నేను. మీ బాడీని మీరు కోల్డ్ వైపు ఉందా, హీట్ వైపు ఉందా మీరు చెక్ చేయాలి. అది ఎట్లా చెక్ చేస్తారంటే మీ కాళ్ళు, అరికాళ్ళు, చెయ్యి వేడిగా ఉందా అని ఒకటి చూసుకోవచ్చు. రెండోది మీ యూరిన్ కలర్ చూడాలి. యూరిన్ కలరు ట్రాన్స్పరెంట్ ఉంది, వైట్ ఉంది అంటే అది కోల్డ్ అని అర్థం. లేదు ఫుల్ ఎల్లో ఉంది అంటే అది హీట్ అని అర్థం. ఓకే. ఇది ఈ బేసిక్ మనము కోల్డా హీటా అన్నది కంపల్సరీగా తెలుసుకోవాలండి. ఇది తెలుసుకుంటేనే, అంటే ఇప్పుడు మీరు ఒకవేళ టంగ్ చూసినప్పుడు కూడా ఫుల్ వైట్ గా ఉంటే కనుక అది కోల్డ్. బాగా హీట్ ఉన్న వాళ్ళకి ఎల్లో కలర్ ఉంటుంది. సో ఈ మెయిన్ మీరు యూరిన్ చూసుకోండి. అండ్ ఇంకొకటి, ఇంకా నేను అందుకే ఇందాక చెప్పాను నేను మీకు, హంగర్ అంటే ఆకలి ఎలా ఉంది చూడండి. మీకు చాలా కోల్డ్ వైపు ఉంటే ఆకలి ఉండదు, వాళ్ళకి అసలు ఆకలి వేయదు, తినలేరు, అలా ఉంటది.
ఒకవేళ హీట్ వల్ల వచ్చుంటే దానికి ఆకలి ఎక్కువ వేస్తుంది, వాళ్ళు ఫీవర్ ఉన్నప్పుడు కూడా తినగలుగుతారు. సో ఇలా మనము డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు కోల్డ్ సిమ్టమ్స్ ఉంది, కోల్డ్ కఫ్ ఫీవర్ వచ్చినప్పుడు ఒకవేళ మనం ఏమైనా గ్రీన్ కలర్ వేసామనుకోండి, అది ఇంకా కోల్డ్ అయ్యి ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో అందుకోసం నేను ముందే చెప్తున్నా, అది కరెక్ట్ గా మనము డిసైడ్ చేసుకొని వేయండి. ఒకవేళ మనకి అది హీటా కోల్డా తెలియట్లేదంటే యూజ్ ఓన్లీ బ్లాక్. అప్పుడు ఓన్లీ బ్లాక్ వాడండి, గ్రీన్ వాడొద్దు. అది మీకు పక్కాగా తెలుసు ఇది హీట్ వల్ల ఉంది అంటే అప్పుడు మీరు అంటే కాళ్ళకి బ్లాక్ వేస్తే చేతుల టిప్స్ కి గ్రీన్ వేసుకోవచ్చు. ఓకే మీ డౌట్ క్లియర్ అయిందండి? క్లియర్. ఇప్పుడు కోల్డ్ ఉంది అంటే కనుక మీరు మీకు తెలుసు కదా, ఇక్కడ మనకి కోల్డ్ కఫ్ ఉన్నప్పుడు ఇక్కడ జింజర్ పెట్టుకోవచ్చు 1/2 అవర్, కొంచెం ఇలా దంచేసి అల్లం ఇక్కడ పెట్టుకోవచ్చు. లేదు చిన్న పిల్లలంటే మీరు ఇక్కడ విక్స్ రాసి ఆ టేప్ వేయొచ్చు. ఓకేనా? సో ఇదేలాగా మనకి సుజోక్ రిఫ్లెక్స్, ఫుట్ రిఫ్లెక్సాలజీ కూడా ఉందండి. దాంట్లో కూడా మీరు లంగ్స్ ఏరియాకి, ఎస్పెషలీ చాలా చిన్న పిల్లలు 1 year లోపు ఉన్నారు అంటే చేతికి రాయకండి. విక్స్ రాయాలన్నా కూడా కాళ్ళల్లో లంగ్స్ ఏరియా వస్తుంది, అది కూడా బొటన్ వేల్ కిందకే వస్తుంది. అంటే మెయిన్ టో ఉంటది కదా పెద్దది, దాని కిందకే లంగ్స్ ఏరియా వస్తుంది. ఇలా ఎత్తుగా ఇలా ఉంటది కదా, ఆ ఏరియాకి విక్స్ రాసేసి శుభ్రంగా సాక్స్ ఎక్కిచ్చేయండి. ఆ ఒక్క దాంతోనే కోల్డ్ బాగా తగ్గుతుంది. మరీ చిన్న పిల్లలకైతే హ్యాపీగా తగ్గిపోతుంది. సో కాబట్టి మీరు ట్రీట్ చేసేటప్పుడు వాళ్ళకి ఏంటంటే మీరు జస్ట్ ఇలా ఫెదర్ టచ్ లాగా ఊరికి లంగ్ రిఫ్లెక్స్ ని ప్రెస్ చేసినా చిన్నపిల్లలకి బాగా తగ్గుతుందండి. నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఒక టెంపుల్ క్యూలో నించొని ఉన్నామండి. అది చాలా అంటే ఆల్మోస్ట్ 2-3 hours అయిపోయింది. ఒక చిన్న పిల్ల, ఒక 2 years బేబీ అనుకుంటా, బాగా ఏడుస్తుంది. అప్పుడు అడిగా నేను, ఏమైందమ్మా అంటే, దానికి నిద్ర వస్తోందండి, కానీ కోల్డ్ ఎక్కువ ఉంది, ఊపిరి ఆడట్లేదు, అందుకని ఏడుస్తుంది. అప్పుడు అంటే మనము ఇమాజిన్ చేసుకోండి, టెంపుల్ క్యూలో ఉన్నాము, మన దగ్గర చేతిలో ఏమీ లేదు, కలర్స్ లేవు, సీడ్స్ లేవు, ఏమీ లేవు, మందులు లేవు, ఏమీ లేవు. నేను అప్పుడు చెప్పానండి, వాళ్ళ అమ్మకి చెప్పాను, చూడండి మీ పాపది ఇలా చెయ్యి ఇలా జస్ట్ లంగ్స్ ని ఇట్లా పూర్తిగా ఇలా ప్రెస్ చేసి మసాజ్ చేయండి, బాగా మసాజ్ చేయండి, ఒక 5 minutes ఈ చెయ్యి 2 చెయ్యండి అని అన్నానండి. జస్ట్ 5 minutes ఆవిడ చేసే లోపే పాప హాయిగా నిద్రపోయింది. అంటే మనకి చిన్న పిల్లలకి చాలా తొందరగా ఎఫెక్ట్ ఇస్తుంది. సో మనము మనకి ట్రీట్ చేసుకోవడానికి మరి చిన్న పిల్లలకి చేసేటప్పుడు చిన్నవి చేస్తేనే చాలు, చిన్నపిల్లలకి ఈజీగా తగ్గిపోతూ ఉంటది. ఎఫెక్ట్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటది, జల్దీగా ఎఫెక్ట్ వస్తుంది మనకి. అది నేను ఆ రోజు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, నాకు ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది. నేను ఏదో నేర్చుకున్నందుకు, ఇలా ఎమర్జెన్సీలో నాకు ఇలా కూడా పనికొస్తుంది అని ఎప్పుడు అనుకోలేదు. సో ఇదంతా ఏంటంటే మనము ఈ విద్య చాలా 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 విలువైనదండి. అసలు నేను మాటల్లో చెప్పలేను, ఇలాంటిది ఎన్నో చూశాను. ఎస్పెషలీ చిన్న పిల్లలకైతే చాలా వరకు నాకు ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ఇది నేర్చుకున్నందుకు చాలా హ్యాపీ. అండ్ వన్ మోర్ థింగ్, దీనికి మనం అందరం సార్కి జీవితకాలం రుణపడి ఉండాలి. ఆయన నేర్పుతున్న విద్య అసలు దానికి విలువ లేదు. దాన్ని మాటల్లో ఎలా చెప్పాలో నాకు తెలీదు, కానీ చాలా మంచి విద్య నేర్చుకుంటున్నామండి. ఇది మన లైఫ్కే కాదు, మన పిల్లలకి నేర్పించాలి. అసలు నా ఉద్దేశం ఏంటంటే, ఇది ఎడ్యుకేషన్ సిస్టంలోకే రావాలండి. ఎందుకంటే పిల్లలకి వాళ్ళు ఎలా చూసుకోవాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఏది ఎప్పుడు తినాలి, ఏది ఎప్పుడు తినకూడదు. ఓకే, నాకు ఈ ప్రాబ్లం వస్తుందా, ఇమీడియట్ గా నేనేదో ఓకే, ఇక అక్యుప్రెషర్ అంటే ఏముందని నొక్కుకోవడమే కదా,
ఈ ప్లేస్ లో నేను ఇప్పుడు నొక్కుకుంటే నేను నయం అవుతుంది నాకు అనుకునేది, ఆ బేసిక్ థింగ్స్ పిల్లలకే వచ్చేయాలండి. అప్పుడు మనకి సీరియస్ సిచ్యుయేషన్ వరకు పోనే పోదు, మనకి తొందరగానే మనకి నయం అయిపోతూ పోతుంది కదండి. సో మేడం, DU14 లో బ్లాక్ అప్లై చేస్తే ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? అర్థం కాలేదు సార్. DU14 ఏ14 బ్లాక్ కలర్ అప్లై చేస్తే ఎలా ఉంటుంది ఎఫెక్ట్? ఎక్కడ అప్లై చేయడం అండి? DU14 కెన్ యూ జస్ట్ షో మీ, ఎవరు మాట్లాడుతున్నారు? చంద్ర DU14 నాకు ఉట్టి ఆ 14 వినిపిస్తోంది, నాకు అది అర్థం కావట్లేదు. సారీ, DU14 కెన్ యూ జస్ట్ షో మీ ఇన్ యువర్ DU14 మేడం, DU14 DU14 అంటే ఏంటి? DU మెరిడియన్ మేడం. బ్యాక్ సైడ్ బోన్ వెన్నుపూస స్టార్టింగ్ లో DU14 ఉంటది కదా మేడం. సుధా డియు మేడం. అన్నది నేను ఇప్పటి వరకు సుధా వినలేదు, మేడం. నాకు తెలియదు. మేబీ ఇదేదో అంటే మీరు సుధా ఆ మేడం. మెరిడియన్ పేరు ఏదో వేరే చెప్తున్నారు. సుధా మేడం. హా, He is talking about governing vessel, GV. జీవి. ఓకే ఓకే, డియు అంటే ఓకే, సారీ సార్. GV. G for. GV14. ఓకే ఓకే. Yes. GV14 అంటే మీరు దాన్ని దేనికి అడుగుతున్నారండి? దాని మీద బ్లాక్ అప్లై చేస్తే ఈ ఫీవర్ లో ఎలా ఉంటది? ఫీవర్ కి ఎలా ఉంటది అన్న అవును. చేయొచ్చండి, కానీ దానికన్నా ఎఫెక్టివ్ ఐ ఫీల్ అంటే నేను ప్రాక్టీస్ చేసే దాంట్లో నాకు ఈ ఫింగర్ టిప్స్ చాలా బాగా పనిచేసింది. ఓకే ఓకే సార్. నెక్స్ట్ శ్యామల మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, గ్యాస్ట్రిక్ రైజ్ ఎవ్రీ 6 months నుంచి ఫేస్ చేస్తున్నాను. మొన్న ఎండోస్కోపిక్ చేస్తే అది ఫుడ్ పైప్ లో ఏదో కొంచెం లూజ్ అయింది. సో ఫుడ్ తీసుకోవడం వల్ల పైకి వచ్చి అల్సర్ గా ఫామ్ అవుతుంది అని చెప్పారు మేడం. అది ఓకే, ఇది మీకు అంటే ఈ గ్యాస్ట్రిక్ అన్నది 6 months నుంచి సఫర్ అవుతున్నారండి? 6 months నుంచి ఎవ్రీ 2 days వన్స్ రైజ్ అవుతూనే ఉంది. ఏమైనా తింటే కొంచెం అట్లా ఒక 2 రోజులు బాగుంటుంది, మరి నార్మల్ గానే అది రైజ్ అయిపోతుంది మేడం. అంటే గొంతులోకి ఇప్పుడు మంట అంటే రావడం. ఇది ఇప్పుడు అల్సర్ లాగా అయ్యింది అంటారు? అది మొన్న టెస్ట్ చేపిస్తే అల్సర్ లాగా అయ్యింది అని చెప్పారు మేడం. అది ఓకే, ఇది మీరు ఫుడ్ తిన్న తర్వాత వస్తున్నది అంటే ఇది ఇంకొకటండి. ఈ గ్యాస్ట్రిక్ అసిడిటీ రెండు వేరండి. ఓకే ఓకే, మేడం. గ్యాస్ట్రిక్ అంటే మీకు హీట్ ఎక్కువయ్యి, అంటే అగ్నితత్వము కడుపులో ఎక్కువ అవుతే గ్యాస్ట్రిక్ అవుతుంది. ఓకే మేడం. అగ్నితత్వం అన్నది తగ్గితే దాన్ని యాసిడిటీ అంటాము. తిన్న తర్వాత వస్తే అది యాసిడిటీ, తినేక ముందు కూడా ఉంది అంటే అది గ్యాస్ట్రిక్ అవుతుందండి. ఇప్పుడు మీకు అల్సర్ లాగా అవుతున్నది అంటే అది యాసిడిటీ, ఇట్స్ నాట్ గ్యాస్ట్రిక్. అంటే మీకు కడుపులో అగ్నితత్వము చాలా తగ్గిపోయింది, జీర్ణ శక్తి తగ్గిపోయింది. ఓకే మేడం. ఓకేనా? సో మీరు ఓకే ఏం చేయొచ్చు అంటే స్కై బ్లూ కలర్ స్టమక్ రిఫ్లెక్స్ కి వేసుకోవచ్చు. ఓకే మేడం. ఓకే, ఓకే మేడం. స్టమక్ రిఫ్లెక్స్ కి స్కై బ్లూ కలర్ రెగ్యులర్ గా వేస్తురండి. ఓకే మేడం. ఓకేనా? అండ్ ఓకే మేడం. అల్సర్ గడ్డ తగ్గడానికి మీరు ఈ స్టమక్ జాయింట్ ఉంది కదండి, రైట్ ఓకే. హ్యాండ్ రింగ్ ఫింగర్ ఫస్ట్ ఓకే జాయింట్ మేడం. స్టమక్ జాయింట్ అండి. ఓకేనా? ఓకే మేడం. ఇక్కడ మీరు డార్క్ బ్లూ వేయచ్చు. డార్క్ బ్లూ. ఓకే మేడం. అది మీకేంటంటే కరిగిస్తుంది. ఓకే మేడం. ఓకేనా? ఓకే మేడం. అలాగే కాఫ్ కూడా చాలా 1 week నుంచి రైజ్ అవుతుంది. అసలు గుండెల్లో చాలా దగ్గుతా ఉంటే ఒక రకంగా ఎక్కువ అయిపోయింది మేడం. అది కాఫ్ మాత్రం ఈ ఓకే, హీట్ ఫ్లమ్ వస్తుందా బాడీ మీకు హీట్. బయటికి? ఫ్లమ్ ఏం మేడం? వస్తుందా?
లైట్ గా వస్తుంది, ఇప్పుడు వస్తుంది మేడం. ఓకే. మీకు అంటే డే టైంలో ఎక్కువ ఉందా, నైట్ లో ఎక్కువ ఉందండి? డే టైమ్ లోనే ఉంటుంది, నైట్ టైం పడుకున్నప్పుడు స్టార్టింగ్ లో కొద్దిసేపు ఉంటుంది మేడం. ఓకే. ఫ్లమ్ ఏ కలర్ ఉందండి? లైట్ ఎల్లోయిష్ ఉంది మేడం. ఓకే. మీకు అంటే రీసెంట్ గా ఇన్ఫెక్షన్ అది అయ్యుండిందా? మొన్న చాలా ఇన్ఫెక్షన్ అయిపోయి హెడేక్ ఫుల్, 1 డే అంతా ఫుల్ హెడేక్ ఉన్నింది మేడం. అసలు ఓకే. గొంతు, ఓకే. కోల్డ్, జలుబు 2. ఓకే. ఓకే. మీరు ఇది లంగ్ రిఫ్లెక్స్ ఉంది కదండి? ఓకే మేడం. మీ మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడన్నా వామాకు తెలుసా మీకు? మా ఇంట్లో ఉంది మేడం. మీ ఇంట్లో వామాకు ఉందా? ఉంది సూపర్. మేడం. ఒక 3 రోజులు రాత్రి వామాక్ని ఇలా రివర్స్ పెట్టేసి ఓకే మేడం. టేపేసేసేయండి. టేపేసెల్. ఓకే మేడం. మీకు దగ్గు ఏ రకమైన ఫ్లమ్ బయటికి వస్తున్నా అదంతా మొత్తం క్లియర్ అవుతుంది. డే టైంలో మీరు ఇక్కడ ఫస్ట్ స్కై బ్లూ వేయండి, మీకు వేసి చూపిస్తాను. మీకు కనిపిస్తుందండి? సెంటర్ లో స్కై బ్లూ ఉంది. ఆ స్కై బ్లూ చుట్టూ రెడ్, ఓకే మేడం. దాని చుట్టూ పర్పుల్ అండి. పర్పుల్. ఓకే మేడం. ఇది వేస్తే కనుక మీకు చెస్ట్ లో ఏది ప్రాబ్లం ఉన్నా, ఇబ్బంది ఉన్నా ఇది తగ్గిపోతుందండి. మీకు ఫ్లమ్ ఉన్నా అది బయటికి వచ్చేస్తుంది, మీకు దగ్గు కూడా తగ్గుతుంది. ఓకే. ఇందాక అసిడిటీకి చెప్పారు కదా మేడం, అది ఫుడ్ పైప్ కూడా ఒక్కొక్కసారి ఇట్లా ముట్టుకుంటే చెస్ట్ మధ్యలో చాలా పెయిన్ వస్తా ఉంటుంది మేడం అప్పుడప్పుడు. అది అంటే సేమ్ అండి. మీకు ఇప్పుడు స్టమక్ ని ట్రీట్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు ఆ పెయిన్ అన్నది తగ్గుతుంది. ఓకే. అదే హీట్ ఎక్కువ అవ్వడం వల్ల కోల్డ్ అనేది చేసేయకపోతే మేడం అదేమైతుందంటే సైనస్ రైజ్ అయిపోతుంది మేడం. సైనస్ ఎక్కువ అయిపోతుంది. నేను అదే చెప్తున్నది, మీరు అర్థం చేసుకుందే రాంగ్. మీరు దాన్ని హీట్ అని అర్థం చేసుకున్నారు కాబట్టే అది రివర్స్ కొడుతుంది. ఓకే మేడం. అది హీట్ వల్ల కాదు, కోల్డ్ వల్ల అయింది. ఓకే మేడం. నేను అందుకే బేసిక్ రూల్ చెప్పా. మీరు తిన్న తర్వాత వస్తుంది అంటే అది యాసిడిటీ, అది గ్యాస్ట్రిక్ కానే కాదు. మీరు ఇప్పుడు యాసిడిటీ ఉన్నప్పుడు మీరు కోల్డ్ ఐటమ్స్ తీసుకున్న అది వేడి వల్ల అవుతున్నది అని చెప్పి మనం ఏమైనా కోల్డ్ ఐటమ్స్ తీసుకుంటే అది అగ్రివేట్ అవుతుంది, అది ఇంకా ఎక్కువ అవుతుంది. ఓకే మేడం. ఓకేనా? మీరు ఇది చెయ్యండి, డెఫినెట్ గా తగ్గుతుంది. ఓకే. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. ఇక ಸರ್ ಕ್ಲೋಸ್ ಮಾಡೋಣವಾ 8:40? ಮೇಡಮ್ ಇಟ್ ಡಿಪೆಂಡ್ಸ್ ಆನ್ ಯು. ಹೌದಾ? ಸರಿ ಸರಿ, ಇನ್ನೊಂದು ಲಾಸ್ಟ್ 2 ಕಾಲ್ ತಗೊಳ್ಳೋಣ ಸರ್. ಅನ್ಮ್ಯೂಟ್ ಮಾಡಿ ಸರ್. ఉదయ్ కుమార్ గారు. హలో 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 చెప్పండి సార్. హలో చెప్పండి. ఉదయ్ కుమార్ గారు మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. మేడం, నేను బాగలేదని అది క్వశ్చన్స్ అడిగేవాడి. బాగా చెప్తున్నారు మీరు, ఎక్సలెంట్ గా చెప్తున్నారు క్లాసులు. థ్యాంక్ యూ. ముందు మీకు ధన్యవాదాలండి. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. మెయిన్ ఏంటంటే నాకు 2 days నుంచి బాగా ఇక్కడ బాగా పెయిన్ లాగా, అదంటే టైట్ లాగా వచ్చేసి ఫీవర్ వచ్చిందండి. బాగా ఫీవర్ వచ్చింది. 1 or 2 ఉంటుంది, 2 days అట్లాగే ఉంది.
ఓకే డేస్ అలా ఉంటే ఫింగర్ టిప్స్ లో బ్లాక్ కలర్ పెట్టాను, తగ్గలేదు మేడం. ఆహా తగ్గకపోతే నేను వెళ్ళిపోయి ఇంగ్లీష్ మెడిసిన్ వేసా, యాంటీబయాటిక్ అను ఆహా వేసాను. అంటే మీకు థ్రోట్ లో పెయిన్ ఉండిందా అండి? థ్రోట్ లో పెయిన్ లేదు మేడం, ఫీవర్ వచ్చింది. ఓన్లీ ఫీవర్? ఫీవర్ వచ్చింది. ఆ ఫీవర్ వచ్చే ముందు ఇక్కడ కొంచెం ఏదో కొంచెం నొప్పిగా ఉంది సెంటర్ లో. ఓకే ఈ ప్రాంతంలో నొప్పిగా అంటే వేడి చేస్తే ఎలా ఉంటుందో అలాగా. ఓకే అది వచ్చింది. జ్వరంతో పాటు ఫస్ట్ జ్వరం వచ్చింది, తర్వాత ఇక్కడ ఇట్లా నొప్పిగా ఉంది, దగ్గేం రాలేదు. తర్వాత ఈ రాత్రి నుంచి బాగా జలుబను దగ్గు వస్తుంది. ఓకే ఇప్పుడు నేను జలుబుకి ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇది సేమ్ జలుబుకి మీకు ఆ గొంతు ఇది మొత్తం క్లియర్ అవుతుందండి. మీరు ఒకవేళ ఏమైనా ఇన్ఫెక్షన్ కూడా ఉందంటే ఇది పూర్తిగా ఈ థ్రోట్ కి బ్లాక్ వేసేయండి. ఈ థ్రోట్ మొత్తం ఇట్లా బ్లాక్ వేసేయండి. థ్రోట్ కి ఏమి లేదు మేడం. ఓకే థ్రోట్ కి లేకపోతే ఇది మాత్రం వెయ్యండి. నైట్ వేసారు మేడం ఇలాగా. కానీ అదే చెప్పాను కదండి, కలర్ డే టైమ్ లో వేస్తే కొంచెం తొందరగా పనిచేస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ విక్స్ కూడా రాసుకోవచ్చు నైట్ లో వేసేదిగా ఉంటే. నేను ఇందాక చెప్పినట్టు వామాక్ పెట్టచ్చు, లేదంటే జస్ట్ ఒక 15-20 minutes అల్లం పేస్ట్ పెట్టేసి టేప్ వేసేయండి. తర్వాత ఇంకోటి ఏమిటంటే మార్నింగ్ నాకు నిన్న 2 days నుంచి వచ్చింది ఫీవర్. మా పిల్లలకి ఈ రోజు మార్నింగ్ 3 పిల్లలకి వచ్చింది జ్వరం. అది వైరల్ ఉందండి, మొత్తం సిటీ మొత్తం వైరల్ ఉంది. మీరు చెప్తున్నది ఇది వైరల్ ఇన్ఫెక్షన్. సో కంపల్సరీగా మీరు ఈ బ్లాక్ కూడా వెయ్యాలి. థ్రోట్ గా మేడం? అంటే ఎందుకంటే మనకి వైరల్ ఇన్ఫెక్షన్ అన్నది ముక్కు నుంచే లోపలికి వెళ్తుంది. ఓకే. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అది స్ప్రెడ్ అవుతుంది. ఓకే. సో మీరు నోస్ అంటే రన్నింగ్ నోస్ ఉంటే ఇక్కడ ఎల్లో కూడా వేసుకోండి. రన్నింగ్ నోస్ అసలు లేదు మేడం, పట్టేస్తాయి, బాగా పట్టేస్తాయి. అంటే నేను మామూలుగా చెప్తున్నా, ఇప్పుడు మీకు అవ్వకపోవచ్చు, ఒకవేళ ఎవరికైనా ఉందంటే రన్నింగ్ నోస్ రిఫ్లెక్స్ కి ఎల్లో వేసుకోవచ్చు అని చెప్తున్నా. ఓకే ఓకే ఓకే. సో ఎందుకంటే ఇప్పుడు సీజన్, ఇప్పుడు ఈ వర్షాల వల్ల చాలా మంది నా దగ్గరకు వస్తున్న వాళ్ళందరూ ఇదే ప్రాబ్లమే. ఓకే. కోల్డ్, కఫ్, థ్రోట్ ఇన్ఫెక్షన్, ఫీవర్. ఓకే. సో ఇది చాలా సిటీలో ఇప్పుడు పూర్తిగా ఎక్కువగా ఉంది కాబట్టి నేను అన్నిటికీ కలిపి అందరికీ యూజ్ అవుతుందని చెప్పాను. ఇప్పుడు మరి పిల్లలకి ఇంజక్షనే, నేను ఇంజక్షన్ తీసుకున్నా, పిల్లలు కూడా ఇంజక్షన్ తీసుకున్నారు మేడం. అవునా? లేదండి, మీరు చెప్పాను కదా, మీరు ఆ కోల్డ్ ని ఇమీడియట్ గా తగ్గించాలి అంటే మీరు కొంచెం జింజర్ పెట్టి చేస్తుంటే కంట్రోల్కి వచ్చుండేది. అంటే కోల్డ్ లేదుగా మేడం, ఫస్ట్ ఈ కోల్డ్ వచ్చింది నైట్ నుంచి, కానీ 2 days నుంచి ఫీవర్ వచ్చింది. ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఎట్లా వస్తున్నాయంటే ఫస్ట్ ఫీవర్ తో స్టార్ట్ అవుతుంది. నేను అందుకే చెప్పా దీన్ని కోల్డా హీటా ఎలా కనుక్కోవాలి. ఫస్ట్ మీరు బాడీ టచ్ చేసి చూస్తే తెలుస్తుంది. రెండోది యూరిన్ కలర్ అబ్జర్వ్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో అది మీరు డిసైడ్ చేసుకో, అంటే అందుకే చెప్పాను నేను, మన బాడీని మనము క్లీన్ గా అబ్జర్వ్ చేయాలి. ఓకే. క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే మనకే అర్థమవుతుంది అది వేడికైందా చల్లదనమా. మనము కొంచెం ఓపిక పడాలండి. ఎందుకు ఫీవర్ ఎందుకు వస్తుంది అంటే మన బాడీ ఫైట్ చేస్తోంది, బయట నుంచి వచ్చిన ఇన్ఫెక్షన్ కి ఫైట్ చేస్తుంది, మన బాడీ ఫైట్ చేస్తుంది. ఇప్పుడు ఫీవర్ వచ్చిందంటే ఇమ్మీడియట్ గా తగ్గకూడదు కూడా. ఓకేనా? ఇప్పుడు మన బాడీ ఆ లోపల వచ్చిన వైరస్ ని చంపడానికి తన టెంపరేచర్ ని పెంచుకుంటుంది. మన బాడీ చాలా ఇంటెలిజెంట్ అండి. తలంతా బాగా పెయిన్, మెడ నొప్పులు, ఒళ్ళంతా బాగా పెయిన్స్, బాడీ పెయిన్స్, హెడేక్ అయితే నాకు జీవితంలో నేను ఎప్పుడు హెడేక్ నాకు రాదు, కానీ ఈసారి వచ్చింది బాగా. ఓకే.
మీరు ఈ హెడ్ పోర్షన్ ని బాగా మసాజ్ చేసి, ఓకే, బాగా మసాజ్ చేసి హెడ్ ఏక్ వచ్చినప్పుడు ఇక్కడ బ్లాక్ డాట్ పెట్టచ్చు, లేదా 2 మెంత్యం కూడా దానికి పెట్టచ్చు. ఇదిగోండి, ఇప్పుడు నేను అటు ఇటు 2 మెంత్యం అంటే బ్లాక్ డాట్ పెట్టాను కదా, అక్కడే 2 ఒక మేతి ఇక్కడ ఒక మేతి ఇక్కడ పెట్టి టేప్ వేసిన హెడ్ ఏక్ తగ్గిపోతుంది. అది ఎలాంటి హెడ్ ఏక్ అయినా తగ్గుతుంది. ఓకేనా? సో మనం ఏంటంటే కొంచెం ఓపిక పడి మనము క్లియర్ చేసుకోవాలి. అంటే ఓపిక అంటే చలేస్తుంది, తట్టుకోలేకపోతున్నాం మేడం. ఇట్స్ ఓకే. ఇప్పుడు మీరు తట్టుకోలేదు అంటే అది మీకే వదిలేస్తాను. నేనే అసలు అలా ఎప్పుడు చెప్పలేదు, చెప్పను. ఆ మెడిసిన్స్ తీసుకోవాలా వద్దా అన్నది మీరు డిసైడ్ చేయండి. కానీ ఈ ప్రాబ్లం కి ఏం చెయ్యొచ్చు అన్నది నేను చెప్తా, అంతే. తర్వాత ఇంకొకటి మేడం, ఒక పర్సన్ కి బాగా గ్యాస్ ఎనీ టైం ఉంటుంది, దాని పైకి వస్తా ఉంటుంది, ఆవిడకి తిననా తినకపోయినా వస్తా ఉంటుంది. అది ఎసిడిక్ గా గ్యాస్ట్రిక్ అని అర్థం కాదు. అది వాళ్ళని ఇప్పుడు నేను ఎలా అయితే చెప్పానో హీటా కోల్డా అని అనలైజ్ చేయండి. అనలైజ్ చేసి అది యాసిడిటీనా గ్యాస్ట్రిక్ గా మీరే డిసైడ్ చేస్తే అప్పుడు మీకే తెలుస్తుంది. యాసిడిటీ అయితే ఇక్కడ స్కై బ్లూ వేయండి, లేదంటే గ్రీన్ వేయండి, లేదా ఒకరోజు స్కై బ్లూ వేసి టెస్ట్ చేయండి. మీకు 1 hour లో తెలుస్తుంది. ఇది అంత గ్యారంటీ ఇవ్వగలను నేను. మీకు తగ్గిందా అది యాసిడిటీ స్కై బ్లూ వేసినప్పుడు, అది తగ్గలేదా ఓకే గ్రీన్ వేసి ట్రై చేయండి. కానీ మిగతా సిమ్టమ్స్ అన్ని చూడాలి. అలా జస్ట్ మనము ఏదినూ చెప్పలేము. ఓకేనా? థ్యాంక్ యూ అండి. సార్ క్లోజ్ మాటనా సార్? ఓకే అండి, థ్యాంక్ యూ. మళ్ళీ కలుస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ లో క్లాస్ తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నా క్లాస్ నచ్చింది, ఎలా ఉంది, ఏమన్నా చెప్పాలి అంటే కమెంట్స్ చేయొచ్చు. మీరు మా గ్రూప్ లో అయినా కమెంట్ చేయండి. అందరికీ షేర్ చేయండి. ఈ విద్య అందరికీ వెళ్ళాలి. అంటే మా ఇంటింటికి ఒక హీలర్ ఉండాలి అన్నది మా సార్ ఉద్దేశము. ఆ ఉద్దేశాన్ని కార్యరూపానికి తీసుకురావాలి అని మేమందరూ ప్రయత్నం చేస్తున్నాము. దీంట్లో మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, ఎవరికైనా ఈ గ్రూప్ లో యాడ్ అవ్వమని చెప్పండి, క్లాసెస్ అటెండ్ అవ్వమని చెప్పండి, కమెంట్ చేయండి, ఏమున్నా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.